క్లాష్ మళ్ళీ మొదలైంది. మళ్ళీ డిటో. చేరగరానా నీ సొగసే కవితై కీర్తనలే పాడేవేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసైనా వెన్నెల సోనా నేను చేరగరానా నీ సొగసే కవితై కీర్తనలే పాడేవేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసైనా నీకొక అలర్జీ కదా ఈమెని చూస్తేనే నీకెంతో ఎనర్జీ కదా నన్ను ఏదో చేసేసిందంట. Come on baby, don't do this baby. లవ్లీ బాణం కొట్టేసిందంట, లవ్లీగా నన్ను పట్టేసిందంట. వ్యాధతో నిన్నే తలిచా జవితి వెన్నెలతో కబురెట్టి రమ్మంటే తగదు అన్నావు, ఇది న్యాయమా? ఇది రెచ్చిపోయి అడిగేస్తాం ఎదలోన సాగే ఒక యుద్ధం అరదాల దారిలో సంబవాదివి అందుకున్నదే హృదయం బ్రతికించడానికి రావే పిల్ల ఒక్కసారైనా ఇలా ఓ ఇంద్రనీలమా ఇంత జాలమా అలకమానుమా ముంబై బొమ్మ వెన్నెల సోనా నిన్ను చేరగరానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసైనా Never do this to me, don't ever do this to me, baby. నీ పేరే తలచి తలచి నన్నేనే మరిచానమ్మా నీ చిన్ని గుండెల్లోన నా ప్రాణం దాగేనమ్మా నీ పేరే తలచి తలచి నన్నేనే మరిచానమ్మా నీ చిన్ని గుండెల్లోన నా ప్రాణం దాగేనమ్మా
మేడం ఇది D2 కదా? మేడం మాస్టర్ మీరు ఇక్కడ రండి. మేడం ఏంటి? నన్ను గుర్తుపట్టలేదా? ఒక్క నిమిషం. నన్ను గుర్తుపట్టలేదా మాస్టర్? ఎక్కడికి వెళ్తున్నారు? నా డార్లింగా? మీ డార్లింగే మాస్టర్. బాను. చెప్పండి మాస్టర్. వేర్ ఇస్ మై సీట్? మీ చైర్ ఎక్కడుందో మీకు తెలీదా మాస్టర్? తెలియలేదు. అయ్యో పర్లేదు మాస్టర్, నేను మీకు హెల్ప్ చేస్తాను రండి. ఇది వద్దు, ఇది రండి. అమ్మా ఏంటమ్మా ఇది? ఏంటిది సార్? మీరే ఏదో చేశారంటే పాపం కళ్ళు కనిపించట్లేదు. అసలు ఇది బాగలేదు. అటాక్ అలాగే ఉన్నది. అటాక్. ఎవరా ఇది? నీది నువ్వే చూసుకోవాలి. ఎలాగే సార్, మీరు కూడా చేతులు ఎత్తేస్తే ఇంతమంది హట్టా గట్టా పైల్వాన్స్ అందరి డ్రీమ్ లో నేను ఉంటే నేనేం చేయాలి సార్? సామ్రాట్ అన్న ఉన్నాడు కదమ్మా. అన్నా అన్నా సారీ చెల్లెమ్మా, నేను కోమాలో ఉన్నాను. ఇప్పుడే లేచాను. ఎవరు లేరుగా? అన్నా ఉన్నాను, ఏం ప్రాబ్లం. వెల్కమ్ టు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టు. ఇక రౌండ్ విషయానికి వస్తే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలండి. నేను ఇలా డాన్స్ చేస్తున్నాను, ఒక మాస్టర్ వస్తున్నారు, ఒక మాస్టర్ ఏదో చేస్తున్నారు, ఇంకొక మాస్టర్ వస్తున్నారు, ఒకవైపు సాంగ్ నడుస్తుంది, సాంగ్లో సినిమా కూడా నడుస్తుంది, రైట్? ఇలా సాంగ్లో స్టోరీ ఉండి సినిమా నడుస్తుంది అంటే ఎవరి స్టైల్ అండి అది? మా ప్రభుదేవాకే అన్న అయినటువంటి రాజు సుందరం సార్ స్టైల్. సో రాజు సుందరం సార్ రౌండ్ మనం ఈరోజు చేస్తున్నాం. शुरू చేయడం కంటే ముందు మన ఎంటైర్ షో की बड़े मियां कौन है यार? बड़े मियां साहब हमारे तरुण सर को हार्टिएस्ट वेलकम. खिलाड़ियों का खिलाड़ी है हमारी मैडम. मैडम को हार्टिएस्ट वेलकम. वेलकम प्रकाश मैम को. అక్కడ చూడండి, అక్కడ రొమాంటిక్ హీరో లాగా నాకు తగ్గట్టే డ్రెస్ వేసుకుని వచ్చారు. డ్రీమ్ బాయ్ లాగా కనిపిస్తున్నారు. వినోద్ సార్ కి వెల్కమ్. గ్రీకు వీరుడు టడంటడంటడా మా రాబర్ట్ సార్ కి హలో సార్. సార్ ఇప్పుడు ఓకే, నేను కనిపిస్తున్నా కదా? నా డ్రెస్ అంతా బాగుంది. యమ్మా యాక్టివ్ యాసన్ సార్ లుకింగ్ జస్ట్ గ్రేట్. హలో సార్. అండ్ ఈరోజు నేను లిటరల్గా షాక్లో ఉన్నానండి. నేను ఎవరితో ఆడాను, ఎవరిని చూశాను, నాకు ఏం అర్థం కావట్లేదు. రాజు సార్ నన్ను కన్ఫ్యూజన్లో పడేశారు. కొత్త రాజు మాస్టర్ని చూశాను. సో ఈ కొత్త రాజు మాస్టర్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ మా సార్కి ముసి ముసి నవ్వుతా హలో. మా అన్న, మీకు విషయం తెలుసా సార్? ఆంధ్రప్రదేశ్లో సగం మంది మాట్లాడేస్తున్నారు పుంపుహార్, థ్యాంక్ యూ, ఠమాస్. ఓకే, మా 5 మాస్టర్ స్టడీ మరి షురూ చేద్దాం. రాజు సుందరం సార్ రౌండ్. ఫస్ట్ రాజు సుందరం సార్ రౌండ్ లో పర్ఫార్మ్ చేయడానికి ఎవరు రాబోతున్నారంటే మా యమా యాక్టివ్ Yasin sir. Put your hands together for Yasin sir's contestant, Anvesh. Nede 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 kavali nede kavali పదహారు ప్రాయంలో Hustle
ముందు డాన్స్ కాన్సన్ట్రేట్ చేయి, తర్వాత నువ్వు ఇలా డాన్స్ చేసావు అనుకో క్యూ కట్టేస్తారు. నేను చూసిందే నాకు మళ్ళీ మీరు చూపిస్తున్నారు యాసిన్ గారు. ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీథింగ్ న్యూ ఇన్ దిస్. కంపోజిషన్ ఫెంటాస్టిక్, అబ్బాయి ఫెంటాస్టిక్, కానీ నేను వేరేదో చూస్తున్నాను. నాకు కావాలని అడుగుతున్నాను, అది నాకు ఇవ్వట్లేదు. మీరు కొత్తతనం కనపడాలి. స్టాప్ డాన్సింగ్, డూ క్రియేషన్. క్రియేషన్ లేకపోతే బ్యూటీ రాదు. ఎందుకంటే మనం ఏం చేసినా అదే రిపీట్ అవుతూ ఉంటాయి. అదర్వైజ్ ఇట్ ఈస్ నైస్. సార్ అన్వేష్ సార్ జోష్ బాగుంది, నీ ఎనర్జీ లెవెల్ బాగుంది. సో కీప్ గోయింగ్. థ్యాంక్ యూ ఓకే, సార్. ఆల్ ది బెస్ట్. సో మేడం, రాజు సుందరం స్పెషల్ రౌండ్ ఇది. మరి మార్క్స్ 8 and 7. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మీకు డెఫినెట్గా బాగా డాన్స్ చేస్తే గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్టులో రాజు సుందరం సార్ స్పెషల్ రౌండ్లో స్పెషల్గా పర్ఫార్మెన్స్ ఇప్పించడానికి తన కంటెస్టెంట్ని పంపిస్తున్నారు మా సామ్రాట్ సార్. లాస్ట్ టైం టెన్షన్ పెట్టింది, ఇట్లా గీత దాకా వచ్చింది, కన్నీళ్ళు గార్చింది. లేదు, ఈరోజు ఈ సాంగ్ జబలమే. జబలమే. సో జబలమే రెడీగా ఉంది. సో జబలాన్ని ఎంజాయ్ చేయాలంటే ముందుగా మనం ఆ జబలాన్ని పిలవాలి. మన ఈరమ్మని పిలుద్దామా? జరీన్. వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా, సిగ్గులేకుండా పెట్టి నాకున్నా వస్తావా, ముద్దులే పక్కన కట్టి దండ దండ ఇస్తావా, వస్తావా 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 వస్తావా, వస్తావా వస్తావా రమణ చోటకి వస్తావా, ఇస్తావా ఇస్తావా ఇమ్మన్నవన్నీ ఇస్తావా.
ఉంది సార్ మీ జబలం. థ్యాంక్స్ అమ్మా. సార్ ఇంకా రాయండి సార్. టేక్ యువర్ ఓన్ టైం. రాయండి సార్. సమ్రాట్ మాస్టర్ సార్ బిర్యానీలో కారం తగ్గిందండి. లవంగాలు వేయటం మర్చిపోయా. లవంగా అంతా ఉంది. ఆ కారం వేసుంటే ఇంకా బాగుండేది. కారం అంటే ఏంటి? ఆ మజా మూమెంట్స్. బిర్యానీ తిన్న తర్వాత అబ్బా అనాలి. నా దగ్గర కారం అయిపోయింది, నిజంగానే రూమ్లో కారం అయిపోయింది. లేదు నెక్స్ట్ టైం కారం కావాలప్పా. లేదు సార్, అన్ని పెట్టుకొని నేను ఈసారి తయారు చేస్తాను. జరీన్ ఇంకా బాగా కష్టపడాలి. ఓకే ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వీళ్ళకి ఏమవుతుందో పై అడిగే తెలియాలి. ఒక సాంగ్ అదరగొట్టేస్తున్నారు, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ స్క్వేర్ 1కి వెళ్ళిపోతున్నారు. సామ్రాట్ గారు మేడం పూంపుహార్. ఓకే మేడం, రొంబ థ్యాంక్స్. అంటే కొరియోగ్రఫీ బాగాలేదని కాదు, నాకేమనిపించింది అంటే సింగిల్ బిట్ రిథంలో ఇచ్చారు చూసారా, అవును, ఆ అన్ని మూమెంట్స్ రిపీట్ అయ్యాయి ఒక్కొక్క సింగిల్ బిట్కి. అట్లీస్ట్ యాక్షన్లు మారిపోయి ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంతే ధమ్ 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 అనేవన్నీ ఒక్కొక్క బిట్కి అవే మూమెంట్లు ప్రతి ఒక్కసారి రిపీట్ అవుతుంది. అంటే ఎక్కడెక్కడ ఎక్కినా అమ్మ పైకి ఎక్కి చేసినా అదే రిపీట్ చేసింది, కిందకు వచ్చినా అదే చేసింది. సో అవి రిపీటెడ్ అయ్యాయి. అది కొంచెం మార్చేస్తే థ్యాంక్స్ అండి. ఈసారి కంపల్సరీ. తర్వాత అమ్మాయితో పాటు మన అబ్బాయి కోటేశ్వరరావు రండి. దా నీకున్నాయి రా. అయిపోయేవరన్నా ఆయన బాబు ఎవరు మోహన్ చేసావు. బిర్యానీ కంటెస్టెంట్స్ అంటే అమ్మాయిని నువ్వు బాగా సపోర్ట్ చేయాలి. ఇలా నువ్వే లెఫ్ట్ రైట్ అక్కడెక్కడ వెతికితే బాగుండదు. బాగా గ్రిప్గా చేయాలి, సపోర్ట్ ఇవ్వాలి. సార్ మార్క్స్ అక్కడ 7 ఇచ్చారు తరుణ్ సార్. థ్యాంక్స్ నాయనా, నీకే. ఎక్కడ దొరికాడు సార్? ఎఫ్లేస్తురేపేట. మాస్టర్ గారు మేడం ఈ సాంగ్ మాత్రం అమ్మాయిని తిట్టారని నేను ఒప్పుకోను. ఈ అమ్మాయినా? అవును, నేను తిట్టలేదు మేడం. ఇప్పుడు మీరే అన్నారు మీరే అని. ఓ వీణా? ఈయన కోటేశ్వరరావు. ఓకే. అమ్మో ఆమె తిడితే ఇంకేమైనా ఉందా మేడం? ఏంట్రా మీరు భయపడుతున్నారు? మా హలో బంగారు దీనికి కళ్ళలో గంగ. ఏమండి గీత గారు, ఏదన్నా చేయండి. గీత ఉందిగా మీకు, అందుకని అమ్మాయికి ఏమన్నా ధైర్యం చెప్పు అంటున్నా సుబ్బారావు గారిని. స్మైల్ ప్లీజ్. స్మైల్. చూడు అంత హ్యాండ్సమ్. గెలిచేవాడు ఎప్పుడు ఏడవడు. ఏమ్మాయి ఏడిపిస్తాడు. గెలిచేవారు ఎప్పుడు ఏడవరు. ఇప్పుడు తప్పు చేసింది నువ్వు కాదు, ఇది ఈ సాంగ్కి నేనంట. కాబట్టి నాకు నేనే కొట్టుకుంటున్నా. ఓకే ఏమ్మా? అమ్మా రాజేశ్వరి, కోటేశ్వరి ప్లీజ్ ఏడవ మాకు. బంగారం వేడి సస్తులు బాగాలేవు. నవ్వు. వస్తావా వస్తావా ఫైనల్ దాకా వస్తావా. నవ్వు 4 విధాల అందం అమ్మ తల్లి. నవ్వమ్మా. నవ్వు. ముత్యాలు పడతాయి అమ్ముకోవాలి నేను. నువ్వు మాత్రం నవ్వొద్దు. నువ్వు నవ్వావో పో మామూలే. ఇప్పుడు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్లో బ్రేక్ టైం. టేక్ ఎ బ్రేక్. గో. Coming in a style of the world and I'm shining like a diamond pearl and I'm rocking in a new kind of sound and I'm in the town and everybody get down and I'm డొమెస్టిక్ ఎయిర్వేస్ కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ చెప్పవచ్చు. మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. షాలిని పర్ఫార్మెన్స్ గురించి మీకేంటి? బాగా చేయలేదా? ఎన్ని మార్క్స్ ఇస్తారు? నేను వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. ఇప్పుడు మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2లో దుమ్ము దులిపి దంచి కొట్టడానికి ఒకరు రాబోతున్నారండి. ఒక డ్రీమ్ బాయ్ రాబోతున్నారు. చూద్దామా మన డ్రీమ్ బాయ్ కంటెస్టెంట్ ఎలా పర్ఫామ్ చేస్తాడో. here I come and I ride on top and of the world is where I am and who am I? A brand new man and I'm on my own and I can't stand and what I want is what I need is what I love is now now can't you sing?
ప్రేమకు ఒక్కడులే. Here I come and I right on top and the world is where I am and who am I? A brand new man and I'm on my own and I can't stand and what I want is what I need is what I love is now say it, say it. గ్రహణం లేని తారగా మంచికే నీ మనసిచ్చా స్నేహం కలిపే చేయిగా నిలువెత్తున ఎడిగా నేను నిజమన్నది చెబుతున్నాను నిలువన్నది వీడను నేను వేడి వెలుగు నావే హాయ్యో నీకన్నే మనసుల్లో నా కాపురమే ఉంటా పాటకు పల్లవి హాయి నా తోటకు పువ్వుల వేయి వెన్నెల పని ప్రతిరేయి నేనే మనసులే భావి కదా మన తెలుగులో పాటలా వయసే 28 మనసే 8 నవతల యువతల రాజకుమారుడు నారి నడుమము దారి గురుగై అడిగెను నాది గురునికి పులిసిన ఫలితల ప్రేమకు ఒక్కడులే. Coming in a style of the world and shining like a diamond pearl and rocking in a new kind of sound and in the town and everybody get down and coming in a style of the world and shining like a diamond pearl and rocking in a new kind of sound and in the town and everybody get down and మేడం పెన్ అనే గన్నుతో ఏం రాశారో అది చాలా బాగుంది. రాబర్ట్ మాస్ గారు చింపేశారు అనుకో నేను. ఓకే ఓకే థ్యాంక్ యూ. బాగా చేశావు. ఫెంటాస్టిక్. వాయిస్ ఫస్ట్ క్లాస్. వాయిస్ గుడ్ అయినాక మనకు ఉండకూడదు. రాబర్ట్ మాస్టర్ దయ్యాలి వీళ్ళంతా. ఆల్ బాయ్స్ వెరీ ఫెంటాస్టిక్. చాలా బాగా చేశారు. కుర్చీలు అంత బాగా చేశారు కదా. ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే ఎవరు బాబు సొమ్ము పోతుంది. ఏదో కొత్తగా చూపించారు. ఓ 2 నిమిషాలు ప్రొడక్ట్ అని తీసి పడేశారు. చూడు మెల్లగా నాకేం సైకిల్లో చెప్తున్నాడు నెక్స్ట్ సాంగ్ చేస్తానని. వెరీ గుడ్. తరుణ్ సార్ డొమెస్టిక్ ఎయిర్వేస్ కాదు ఇంటర్నేషనల్ ఎయిర్వేస్ చెప్పవచ్చు. పొగిడారా? என்ன மாதிரியே எல்லாம் இருக்காங்க. ஏண்டா ஆடுறது மட்டும் என்ன மாதிரி இருந்தா பார்த்தா இது என்ன மாதிரியே இருக்கீங்களே. అంటే డొమెస్టిక్ ఎయిర్వేస్ నాలాగా డాన్స్లు అయితే ఓకే, నాలాగా అర్థం చేసుకోవడంలో అవ్వద్దు. ఎందుకంటే అందరి మొహాలు క్వశ్చన్ మార్క్ అయిపోయాయి. డొమెస్టిక్ అంటే ఇంకేమని చెప్తా. హైదరాబాద్ టు విజయవాడ. ఇంటర్నేషనల్ అంటే హైదరాబాద్ టు అమెరికా. అది అమ్మాయ్యా. వాయిస్ సూపర్. సాగర్ సీరియస్ బాగా చేశావు. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనందరం హ్యాపీ అవుతాం నిజంగా. 9 మార్కులు ఇప్పటిదాకా ఎవరు రాలేదు కదా. సో ఈ హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకుందాం. బ్రేక్ తీసుకుందాం. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచికట్టులో టేక్ బ్రేక్. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. షాలిని పర్ఫార్మెన్స్ గురించి మీకేంటి? బాగా చేయలేదా? ఎన్ని మార్క్స్ ఇస్తారు? Welcome back to Colgate Max Fresh D2.
ఇప్పుడు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికట్టులో రాజు సుందరం సార్ స్పెషల్ రౌండ్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎవరు రాబోతున్నారంటే మన రాజు సార్ కంటెస్టెంట్ రాబోతుందండి. శరణి దా. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి చిలక స్వరముల చిలక కలముల చిలక కలగాన హిమగిరి చిలక శివగిరి చిలక అవతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి మేడం తరుణ్ సార్ రేఖ మాస్టర్ గారు మీకేమిటి కనిపిస్తుంది మొత్తం షో అంటే మొత్తం ఐటెంలో ఏదైనా డిఫెక్ట్స్ ఉందా? బాయ్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది? షాలిని పర్ఫార్మెన్స్ గురించి మీకేంటి? బాగా చేయలేదా? సో నా మనసులో ఏమేమి ఉందో మీరు కరెక్ట్గా చెప్పారు. ఎన్ని మార్క్స్ ఇస్తారు? నేను ఎన్ని మార్క్స్ ఇస్తారు? నేను ఇంత ఇస్తాను. నైస్ టు వాచ్. ప్లెజెంట్ గా ఉంది, చాలా ప్లెజెంట్ గా అనిపించింది. బాయ్స్ కూడా పర్ఫార్మెన్స్ బాగా చేశారు. బాయ్స్ కలర్ లాగా ఉండేది. ఫుల్ బ్లష్. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ స్మైల్. ఇటు సైడ్ నుంచి జంప్ చేశాడు ఫస్ట్ అబ్బాయి. ఎవరు జంప్ చేసావురా అప్ప. మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెలా
ఒక్క సెకండ్ కళ్ళు నీ మీద ఫ్రీజ్ అయ్యాయి. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ ఉంటే చూడడానికి ఒక ఆనందం. ఫెంటాస్టిక్, వెరీ బ్యూటిఫుల్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఓకే, ఆల్ ది బెస్ట్. మా హీరో కంటెస్టెంట్ రాబోతున్నారండి. ఎప్పుడు నవ్వుతుంటారు. మీ నిత్యానందానికి కారణం మీ కంటెస్టెంట్ నిత్యానంద లేకపోతే నేనా? D2. ఇద్దరిని కలుసుకున్నారు కదా సార్? Yes, exactly. ఇంకా తన దమ్ముని తన కంటెస్టెంట్ లో నింపి దుమ్ము దులపడానికి పంపిస్తున్నారు. దట్ ఈస్ నిత్యానంద్. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ D2 లో మీకు నచ్చిన ఈ రాజు సుందరం హిట్ నిత్యానంద్ మీకోసం డెడికేట్ చేస్తున్నాడు. చేసిన ఈ సాంగ్ ని చూసి ఎంజాయ్ చేశారు కదా. మరిన్ని రాజు సుందరం హిట్స్ కోసం చూస్తూనే ఉండండి D2. మీరు చెప్పకపోయినా నాకు మీ నిత్యానందానికి సీక్రెట్ తెలిసిపోయింది సార్. పరియా ఏంజల్స్. బట్ ఈ ఏంజల్ కి నచ్చిందో లేదో చూద్దాం. ఈ ఏంజల్ కి అద్దరు కొట్టేశాడు. ఆకాశంలోనే ఇట్లా ఒకరు ఇటా స్టిచ్, ఇటా ఒక స్ట్రెచ్, ఇటా ఒక స్ట్రెచ్, ఏం బ్యాలెన్స్. సూపర్బ్. అది వినోద్, బ్యూటిఫుల్ కాన్సెప్ట్, వెరీ నైస్. ఈ పరి ఓకే, ఈ పరిజాత్ కా హీరో క్యా कहने वाले हैं. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. బాయ్స్ బాగా పర్ఫామ్ చేశారు. ఇలాగే ఇదే జోష్లో ఉండు అని చేత అంటే ఈ సాంగ్లో కొంచెం జోష్ ఉండేది, కొంచెం హెవెన్లో డ్యాన్స్ లాగా ఉండేది. ఫస్ట్ మార్క్స్ గోస్ టు మాస్టర్. బాగా గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మాస్టర్. सर अभी तो मैं हवा में हूँ, अभी तो मैं हवा में हूँ, आप कहाँ हैं? 9
ఆర్ యూ హ్యాపీ? ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా నేను దీనికి ముందే చెప్పాను అనమాట. D2 కోసం నాకు ఫోన్ చేసేటప్పుడు నేను రాను అని చెప్పేసాను ఫస్ట్ టైం. ఐ డోంట్ వాంట్ టు కమ్ టు D2 అన్నాను. వాట్ ఐ థాట్ ఇస్ ఐ వాంట్ గెట్ సమ్ రికగ్నిషన్ అని ఒక చిన్న మనసు లోపల ఉండింది. సో దానికోసం రాను అన్నాను. దాని తర్వాత D1 ప్రోగ్రామ్ నెట్లో వెళ్ళి కొన్ని వీడియోస్ చూశాను. తర్వాత జడ్జ్మెంట్ చూశాను. తర్వాత వాళ్ళు హెల్ప్ చేసే విధాన్ని చూశాను. ఆఫ్టర్ దట్ ఐ థాట్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్. ఇఫ్ ఐ మిస్ దిస్ ప్లేస్ ఐ వాంట్ గెట్ అనదర్ ప్లేస్. ఈ ప్లాట్ఫామ్ నేను వదిలితే ఇంకొక ప్లాట్ఫామ్ ఇలాంటిది దొరుకుతుందా అనేది ఇట్స్ నాట్ ఎ ప్రామిస్. మనం గెలుస్తున్నామా ఓడిపోతున్నామా దట్ ఈస్ నాట్ ఎ థింగ్. నేను అనుకున్నది ఏదో మనం కొత్తగా చూపించాలి అనుకున్నాం. మన సాంగ్లో ఇవన్నీ చెప్తే అంటే కొన్ని సమయాల్లో కొన్ని కాన్సెప్ట్స్కి వర్కౌట్ అవుతుంది, కానీ అన్నిటికీ వర్కౌట్ అవ్వదు. సో ఐ థాట్ దిస్ ద రైట్ స్టేజ్. దానికోసం తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు చెప్పేటప్పుడు నాకు ఎలా ఉంది, ఇప్పుడు నేను నిజంగా ఏంజెల్ లాగా పైన వెళ్తున్నాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దాని తర్వాత ఇంకొక ఫ్రాంక్ ఒపీనియన్ మీతో అడగాలి. మిగతా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో చాలా డ్యాన్స్ షోస్ జరుగుతున్నాయి. మీకు దానికి దీనికి ఎలాగ డిఫరెన్స్ కనిపిస్తున్నారు? డ్యాన్స్ షోస్ చాలా చూసాను సార్. D2 వచ్చి ఇట్స్ రియాలిటీ డ్యాన్స్ షో. దర్ ఈస్ నో పాలిటిక్స్. దర్ ఈస్ అదది స్క్రీన్ వెనకాల ఏం లేదు. ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు బీట్ అ పర్సన్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటే ఎదురెదురుగా చూసుకోండి. వాట్ ఎవర్ ఇట్ విల్ బి కరెక్ట్గా డైరెక్ట్గా చూసుకోండి అనే ఒక విషయం. రెండోది వచ్చి అన్ని సైడ్ల నుంచి సపోర్ట్ సార్. ఇక్కడ అంటే దీనికి సపోర్ట్ ఇవ్వలేదు దీనికి సపోర్ట్ ఇస్తున్నారని నేను చెప్పను. అన్ని సైడ్ల నుంచి సపోర్ట్. కొన్ని షోస్లో ఏమవుతుందంటే మనకి ఎవరైనా చెప్పేస్తారు, మనం చెప్పేస్తే అది అక్కడ వస్తాయి. ఇక్కడ అలాంటి తేడాలు ఏం లేవు. ఇట్ వాజ్ క్లియర్. ఏం మనం అనుకుంటున్నామో మనం ఏం చేయాలనుకుంటున్నామో ఇట్ కమ్స్ ఇన్ ద స్టేజ్ అండ్ గెట్స్ ద రికగ్నిషన్. ఇవన్నీ తెలిసిన తర్వాతనే ఐ థాట్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు D2. సో ఐఎమ్ హియర్. ఈ సెట్లో నాకు చాలా నచ్చిన విషయం వచ్చి దే ప్లేస్డ్ ప్రభుదేవా సార్ వెరీ డిఫరెంట్లీ. అంటే ప్రతి షోలో చూస్తే ఒకటి ఏదైనా ఒక సైడ్లో ఉంటుంది. అలా ఇది అలా కాదు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ లెజెండ్ లైక్ ప్రభుదేవా యూ జస్ట్ సీ అప్ సైడ్. యూ హ్యావ్ టు కీప్ ఆన్ లుకింగ్ అప్. ప్రభుదేవలాగా అవ్వాలంటే మనకైనా ఎక్కువ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చూస్తూ ఉండాలి. అప్పుడే వీ కెన్ డూ సంథింగ్. దాని తర్వాత ఆ ఫోటోలో చూసారా ఒక బ్యూటీ ఇంత పెద్దది, ఇంకా ఇంత టాప్ లో వచ్చిన తర్వాత కూడా అతను డౌన్ ఉంది. ఆయన హెడ్ డౌన్ ఉంది. దట్ ఈస్ ఈస్ గోయింగ్ టు ది గాడ్. ఎగ్జాక్ట్లీ సార్. ఈవెన్ దట్ ఫోటో ఆల్సో ద అదర్ వన్ ఆల్సో హి విల్ బి లుకింగ్ డౌన్ ఓన్లీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి హియర్ టిల్ నౌ. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్ పాదాభివందనాలు సార్. జనరల్గా అంటారు మనం ఏ కళ్ళతో చూస్తే ప్రపంచం మనకు ఆ కళ్ళతో కనిపిస్తుందని. సో ఆ ఫోటోలో కూడా అంత గొప్పదనం ఉందని మీరు చెప్తుంటే మాకు నిజంగా ఎలా సైల్యూట్ చేయాలో తెలియట్లేదు. हम झुक रहे हैं आपके सामने पर आप पूरे झुक जाएंगे सर आप ऐसे बात करें तो. మాస్టర్ ఎప్పుడో ఒకసారి కింద పోవాల్సింది మనం. అది ఇప్పుడు నుంచే చూసుకుంటే బెటర్. గ్రేట్ గుడ్. ఇప్పటిదాకా ఎంటర్టైన్మెంట్ అయిపోయిందండి. ఇక మార్కులు వచ్చేసాయి. సో ఎవరు ఎలిమినేషన్కి దగ్గర అవుతున్నారో తెలుసుకుందామా? ఎవరు టాప్ స్కోరరో ఎవరు లీస్ట్ స్కోరరో ఎవరి బలం ఏంటో తెలుసుకుందాం. స్టేజ్ పైకి కంటెస్టెంట్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం. మా వినోద్ సార్ కంటెస్టెంట్ నిత్యానంద్. రాబర్ట్ సార్ కంటెస్టెంట్ సాగర్. యాసిన్ మాస్టర్స్ కంటెస్టెంట్ అన్వేష్. రాజు సార్ కంటెస్టెంట్ శాలిని. సామ్రాట్ సార్ కంటెస్టెంట్ జరీన్. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా. సో ఈ ఐదుగురిలోంచి ఎవరైతే లీస్ట్ స్కోరర్ వస్తారో వారు రేపు అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇలాగే పర్ఫామ్ చేస్తే మళ్ళీ తక్కువ మార్కులు తీసుకుని మాకు గుడ్ బై చెప్పి వాళ్ళ మాస్టర్తో సహా వెళ్ళాల్సి వస్తుంది. మరి ఎవరు టాప్ స్కోరర్ చూద్దాం, ఎవరు లీస్ట్ స్కోరర్ తెలుసుకుందాం.
తరుణ్ సార్ 9 మార్క్స్, రేఖా మేడం 9 మార్క్స్, మిగతా మాస్టర్స్ అందరూ కూడా 9 మార్క్స్ ఇచ్చారు. టోటల్ 27. ఇది ఎవరికంటే ఈరోజు టాప్ స్కోరర్ ఎవరంటే నిత్యానంద్. కంగ్రాచులేషన్స్ నిత్య. మరి సెకండ్ ప్లేస్ ఎవరు ఆక్యుపై చేశారు చూద్దాం. తరుణ్ సార్ 9, రేఖా మేడం 9, మిగతా మాస్టర్స్ అందరూ 8, 26. ఇద్దరు స్మార్ట్ అనిపించుకున్నారు. వారెవరంటే రాబర్ట్ సార్స్ కంటెస్టెంట్ సాగర్ అండ్ రాజు సార్స్ కంటెస్టెంట్ శాలిని. సెకండ్ ప్లేస్ ఇద్దరికి టై పడింది. కంగ్రాచులేషన్స్. థర్డ్ ప్లేస్ ఎవరికి వచ్చిందంటే తరుణ్ సార్ 7, రేఖా మేడం 8 అండ్ మిగతా మాస్టర్స్ అందరూ ఓవరాల్ స్కోర్ 8, దట్ ఈస్ 23. యాసిన్ మాస్టర్స్ కంటెస్టెంట్ అన్వేష్. అన్వేష్ నెక్స్ట్ టైం నో థర్డ్ ప్లేస్, ఓన్లీ ఫస్ట్ ప్లేస్. ఇక మా థమాస్, ఆయన చేతిలో ఏం లేదు, ఇంకా నీ చేతిలోనే ఉంది. ఇట్స్ ప్రామిస్, రైట్? యూ కెన్ డూ ఇట్ జరీన్, యూ క్యాన్ డూ ఇట్. ఏమంటారు సార్? మీ ఇష్టమే మా ఇష్టం. సార్ మీరు మాకు చాలా ఇష్టం సార్. ఏం చేస్తారో తెలియదు కానీ నాకు మాత్రం 10 మార్క్స్ కావాలి సార్. పేగంపేట నుంచి 5 వస్తున్నాయి, వాళ్ళు ఉండేది టోలీ చౌకి అనుకుంటా. అక్కడ నుంచి ఒక 5.5 వస్తున్నాయి, 10.5 వస్తాయి. మరి ఇంకో 10 రాబర్ట్ గారు ఇస్తారేమో. బామర్ది బాలేదు ఇది. అది నువ్వు అయిన అవి ఏమేస్తున్నాడో మరి మార్కులు అమ్మాయి వేస్తున్నాడో లేదు తెలియదు. గీత సచ్చినోడు. సో ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు నీకు ఇన్స్పిరేషన్ నింపేద్దామా? నెక్స్ట్ ఎపిసోడ్ సి టీమ్ లోంచి ఈ 5 మాస్టర్లోంచి ఒకరికి మనం గుడ్ బై చెప్పే ఎపిసోడ్ అండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉంటుంది, అందుకు తగ్గట్టే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకండి. మిస్ అయ్యారో మీరు డాన్స్ లవర్స్ కాదన్నట్టు. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో కలుసుకునేంత వరకు టేక్ కేర్, హ్యావ్ ఫన్ అండ్ కీప్ డాన్సింగ్. బాయ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఈ ఇద్దరు సచ్చినోళ్ళు తెగ ఆనందపడిపోతారు. ఐ లవ్ యూ అంటే లవర్ అయిపోద్ది ఏదో అయిపోద్ది అని నేను అనొచ్చు. అయ్యారేటు నాటు వేసే వయ్యారంగా నీరు పెట్టే, అయ్యారేటు నాటు వేసి వయ్యారంగా నీరు పెట్టి కలుపు తీసి ఎరువు వేసి ముచ్చటగా మంచు పెట్టి తొందరలా చుట్టి పగలంతా పాటుపడి పంటనంతా తెచ్చుకుందాం. ఎకమ్మా ఓ ఎకమ్మా ఎకమ్మా ఇటు రావమ్మా రావమ్మా. నాకు మధ్యలో కొంచెం హార్ట్ అటాక్ వచ్చింది. నువ్వు నచ్చలే, నువ్వెందుకనో నచ్చలే, నువ్వేమన్నా అనుకో నీ పద్ధతి నచ్చలే. నువ్వసలు నచ్చలే, నీ మాట తీరు నచ్చలే, ఇలా నిందలేసే మగ బుద్ధి నచ్చలే. నీపై ఇష్టం ఉంది కనుక